హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. ఇది నవరాత్రి థర్డ్ రోజు అండి, మూడో రోజు మాట. ఇంకా పిల్లలకైతే మార్నింగ్ లెగ్గొట్టేసి ఇంకా బ్రష్ అయి చేసేసాక టిఫిన్ అయితే రెడీ చేసి దానికి తింటాకు కూడా ఇచ్చేసాను. ఇంకా జడ కూడా వేసేసానండి. ఎదరికి కుంకలా చూసుకుంటూ చూసారు కదా. ఇంకా జిప్టో నుంచి రాత్రి అయితే ఆర్డర్ పెట్టానండి పెసలు, ఇంకా సగ్గుబియ్యం, ఇంకా జొన్న పొత్తులు. చూసారు ఎంత బాగా ప్యాకింగ్ చేస్తారో. ఏడ్చనుగుళ్ళు సూపర్గా ఉన్నాయండి. ఎందుకంటే నాకు జిప్టో నుంచి 75 రూపీస్ క్యాష్ అయితే వచ్చిందన్నమాట. అది ఏదో రకంగా యూజ్ చేసుకోవాలని అవి బుక్ చేశానమాట. అందులోకి నాకు అవసరమైన బుక్ చేసుకున్నాను. ఇంకా సగ్గుబియ్యం వల్ల అయితే వేస్తున్నానండి. దానికోసం ముందుగా సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి 4-5 అవర్స్. ఇంకా ఏడ్చనుగుళ్ళు డ్రై రోస్ట్ చేసుకుని ఇంకా బంగాళదుంపలు ఉడకబెట్టేసి స్మాష్ చేసుకోవాలి. నేను బంగాళదుంప తక్కువతో స్మాష్ చేస్తాను. ఇందులో పచ్చిమిరపకాయని కొన్నంత కరివేపాకు మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ కూడా వేసేసాను, కొంచెం టేస్ట్ బాగుంటుందని. ఇంకా వాళ్ళు అయితే రెడీ అయిపోయినాయండి. చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇంకా దీంట్లోకి అయితే నేను ఏడ్చనుగుల చట్నీ అన్నమాట. ఇందులో ఏడ్చనుగులు ఇంకేమి యాడ్ చేయలేదు, శనగపప్పు అయితే యాడ్ చేయను. ఇంకా టిఫిన్ అయితే తినేస్తున్నానండి. ఇది అయితే తినొచ్చు ఉపవాసంలో, అందుకోసం ఇక్కడ ఓన్లీ ఇవే తింటారన్నమాట. అందుకని ఇక్కడికి వచ్చాక ఇవి చూసి నేను కూడా తింటాం మొదలుపెట్టాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.